ఉమ్మడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సిగరెట్ వండరే నిజంగా. 40 ఏళ్ళు పైన కాల్చాను. కాలేజీలో జాయిన్ అయ్యాను, మొదలెట్టాను. అంటే దీన్ని బట్టి కొందరు లెక్కలు వేసేస్తారు. కాలేజీలో అంటే 40 ఏళ్ళు అంటే అంత వీడి వయసు అని. నా వయసు నేనే చెప్పుకుంటూ ఉంటాను. ఓ నెల దాచుతూ ఉంటాను అబద్ధం ఆడాలని, ఎక్కువ చెప్పకూడదని దాచి నెల. అలాగా మానేయాలనుకున్నాను. మానేయాలనుకోవడంలో రకరకాల ఎక్సర్సైజులు. సరదాగా మనం ఇది జనం వాళ్ళ ఆరోగ్యానికి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం ఫార్వర్డ్ చేసేయండి. సరదాగా కొన్ని వాల్యూస్ మాట్లాడుకున్నాం. మీరులో కూడా స్మోకర్స్ ఉంటారు, మీకు కూడా ఒక సరదాగా ఏదో టిప్. అంటే సిగరెట్ల గురించి టాపిక్ మనవాడు రైజ్ చేసాడు, 5 నిమిషాలు మాట్లాడాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 5 మినిట్స్ ఫార్వర్డ్ చేసేయండి. ఇప్పుడు ఇది క్యాప్షన్ ఏమో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫార్వర్డ్ చేసి సిగరెట్ల గురించి టాపిక్. అన్న ఎల్వి సిగరెట్లు అలా కాల్చి మానేయాలి, సిగరెట్తో క్యాన్సర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, భయపెట్టేస్తారు. కాల్చేది కూడా మధ్యలో క్యాన్సర్ వచ్చేసినట్టు ఇలా భయపడి, క్యాన్సర్ రావడానికి ఆడవాళ్ళకి కూడా వస్తుంది, వాళ్ళు ఏం సిగరెట్లు కాలుస్తారు. మళ్ళీ మనం కాల్చాలనుకున్నప్పుడు అలా సరిపెట్టుకోవడం. సో మొత్తానికి ఒకసారి ముత్యాల సుబ్బయ్య గారు తొలివాలపు అనే సినిమా షూటింగ్లో గోపీచంద్ సినిమా, గోపీచంద్ ఫాదర్ నేను, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు, లడ్డు లాంటి క్యారెక్టర్. అందులోనే కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. ఎంఎస్ నారాయణ ఎల్ఐసి ఏజెంట్ ఇంటికి పిలిచి దోలగొండాకుతో స్నానం చేయించి, అవి కామెడీ సీన్లు, సెంటిమెంట్, మంచి సీన్లు ఉన్నాయి. అందులో ఎప్పుడు 20 మంది ఉండేవారు షాట్లో. నా మీద ఓ డైలాగు, మెయిన్ ఎక్స్ప్రెషన్ ఏదో ఉంటూ ఉండేది. మనమేమో అప్పుడు పక్కన వెళ్ళి షాట్ ఏదో ట్రాలీ ఏదో వేస్తూ ఉండేవారు, మనం ఆ గ్యాప్ చూసుకొని కొడుతూ ఉండేవాడు. ఒకసారి అనుకోకుండా వేసి ట్రాలీ అనుకున్నది క్యాన్సిల్ చేసాడో ఏదో, నేను సిగరెట్ వెలిగించాను పక్కనే, వెయిటింగ్ అందరూ, షాట్ రెడీ. ఓ డైరెక్టర్ అసోసియేట్ ఒకడు అన్నాడు, అతను ఈ గుమ్మం దగ్గర, నేను లోపల కాల్చుకుంటున్నాను, ఇక్కడ షాట్, అక్కడ నిలబడి ఎల్బీ గారా వచ్చేస్తున్నారు, నా వైపు తిరిగి వచ్చేస్తున్నారండి, పర్లేదు కాల్చుకోండి, ఇంకా ట్రాలీ వేసుకుంటాను, వచ్చేస్తున్నారు కాల్చుకో, ఇలాగ బిల్డప్ ఇచ్చి మొత్తం నన్ను ఫోన్లు చేసేసాడు. ఆవిడ వెయిటింగ్ అక్కడ అందరూ. ఓకే. సో అందరూ అలా సోఫాలో, డైరెక్టర్ కూడా అలా కూర్చొని ఉన్నాడు, మిగతా ఆర్టిస్టులు. సోఫా పక్కన ఖాళీ ఉంది. సార్ ఏంటి సార్ అన్నాను. ఈ లోపల సిగరెట్ కాల్చాలి, ఒక్కపొడి వేయాలి, ఇంకోటి వేయాలి, ఇవన్నీ అయ్యి రావాలి. అయినా అక్కడ కాల్చిన వాడికి అలా గుప్పును కొడుతూనే ఉంటుంది. కూర్చోబెట్టాడు. ఒక షార్ట్ హెడ్స్, గురువా ఫలానా బ్యాడ్ హ్యాబిట్ మెయింటైన్ చేయి, పర్వాలేదు, మందు పర్వాలేదు, ఇంకోటి చేయి పర్వాలేదు, ఒకటి చాలపోతే 2 చేయి పర్వాలేదు, సిగరెట్ వద్దు గురువా. తెలిసిపోయింది అన్నమాట స్మెల్ అని అనుకుని, ఇంకా కవరేజ్ అంటేనండి, అది రైటర్ని కదండి, అది గొప్ప థాట్స్ వచ్చేస్తాయని, అలాగా థాట్ ఆగిపోయినప్పుడు అలా ఓ సిగరెట్ వెలిగించడం, థాట్ వచ్చేస్తే సిగరెట్ వల్లే వచ్చిందని భ్రమపడ్డం, అలా అలవాటు అయిపోయిందండి. అది నువ్వు రైటర్గా ఉన్నప్పుడు మాట కదా, రైటర్గా ఉన్నప్పుడు బుర్రతో పని. ఇప్పుడు యాక్టరు కదా, బుర్రతో పని లేదు కదా, ఇంట్లో పడేసి కదా వస్తావు. ఏమంటుంది దానికి నవ్వుకొని అలా కొంతకాలం రకరకాలుగా సిగరెట్. ఒక్కొక్కసారి అర్ధరాత్రి ఏదో ఎక్కడో ఉండి ఫ్రెండ్స్ తోటో దేనితోటో ఫంక్షన్లో, మ్యారేజ్ ఫంక్షన్కో దేనికో వెళ్ళి సిగరెట్లు లేకపోతే దాని గురించి రైల్వే స్టేషన్లో దొరుకుతాయటనో 6-7 కిలోమీటర్లు బండి 2 సిగరెట్ల కోసం అలా ఎవరినో పంపో, మేము బ్యాచ్గా వెళ్ళు, అలా చేసిన సందర్భాలు బోళ్ళు ఉంటాయి. ఓకే. ప్రతిదీ లెక్క, అర్ధరాత్రి రాయాలి, సీన్ పొద్దునకు పూర్తి చేయాలి, ఎన్ని సిగరెట్లు ఉన్నాయి, అయ్యో తెచ్చుకోవడం మర్చిపోయాం, జాగ్రత్తగా వాడుకోవాలి, సీన్ జాగ్రత్తగా రాయాలి కాదు, సిగరెట్లు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలాంటి లెక్కలన్నీ వండి మానేయాలనుకుని ఇలా అనేక అనుభవాలు. అక్కడ పేపర్లో ఆర్టికల్ చదువుతాం, క్యాన్సర్
అదే సిగరెట్ వల్ల క్యాన్సర్తో ఏటా చనిపోతున్న వారి సంఖ్య పేజ్ తిప్పు. ఇది మన పేజీ కాదు, మనం మానదలుచుకోలేదన్నమాట మెంటల్గా. అది చదివితే పోనీ మనం కూడా మానేస్తాము, వాడు ఏమైనా మార్గం చెప్పాడో అది అసలు వద్దు, మనది కాదు సబ్జెక్ట్ అని. నా పేరు మహేష్. అది కూడా థియేటర్లో నా పేరు ముఖేష్. ఈ భయం వేసేసేవారు బాబోయ్ అనుకున్నా, మనం వద్దనుకున్నప్పుడు. ఇంట్లో కూడా ఏమండి ఎక్కువ అవుతున్నాయి గమనించారు, సర్లే అది చూడ పోపు మాడిపోతుందేమో, డైవర్ట్ చేసేయడం వాళ్ళు. అంటే నేను ఇంకా కొంతకాలం కాల్చి తెచ్చుకున్నాను, నాకు అడ్డు చెప్పొద్దని మన లైసెన్స్ తీసేసుకోవడం, డామినేట్ చేసేయడం. ఇంకా మానేయాలనుకున్నప్పుడు నేను ఏ పేపర్లో చదవలేదు, ఏ ఇది చేయలేదు, ఇంకా మానాలి చాలు. ఈ మానాలనుకునేది ఇలాంటి అనేక అనుభవాలు ఉన్నాయి. ఎక్కువ నన్ను ఆకట్టుకున్నది మా మిత్రుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. షూటింగ్లో కొంతమంది ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకునేవాళ్ళు ఊళ్ళో షూటింగ్ అయితే, కొంతమంది తెచ్చుకోవడం కుదరక ఏదో. ఆ తెచ్చుకునే వాళ్ళల్లో నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయన కూడా ఇంట్లోంచి తెచ్చుకుంటాడు, ఎక్కడో దిల్సుఖ్నగర్లో ఉండేవాడు. ఎల్వి గారు ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది, ఇద్దరు కలిసి తిందాం అనేవాడు. ఈ ఆఫీసుల్లో కానీ షూటింగ్లో కానీ కలిసి తినడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. మీ ఇంట్లో కూర వండుతారు, నా ఇంట్లో కూర వండుతారు, 2 కూరలు అవుతాయి ఇద్దరికి కూడా, షేరింగ్ వల్ల. ఎవరైనా ప్రిఫర్ చేస్తారు తప్ప వీడు కూడా క్యారేజ్ షేర్ చేసుకుంటున్నాడు అని అలాగే ఆ మైనస్ ఉండదు. అట్లా ఓ రోజు భోజనంలో టాపిక్, ఎప్పటి నుంచి కాలుస్తున్నారు సిగరెట్లు? పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళు అయిందండి. ఇంకా వ్యామోహం తీరలేదు. ఆ మాట ఎందుకో నన్ను పట్టుకుంది, అది వ్యామోహం తీరలేదా మళ్ళీ అన్నాడే. నిజమే కదా, ఎంత గొప్ప మాట. మనకి ఎంత ఇష్టం అన్నా 40 ఏళ్ళ పాటు ఇంకా కాల్చాలని అనిపిస్తుంది అంటే అది మన ఎంత ఆడుకుంటుంది అనేది. ఓహో, ఈయన కూడా వార్నింగ్ ఇచ్చేసాడు, థర్డ్ బెల్ కూడా అయిపోయిందని. అప్పటి నుంచి క్యాలిక్యులేటెడ్గా ఏడాదిలో మానేద్దాం అనుకున్నది 6 నెలల్లో ఎలా మానాలి, ఏడాదికి మానేద్దామని ఏదో అనుకున్నాను డేట్. అంతకంటే ముందే ఎలా మానేయాలి, సడన్గా మానేయకూడదు. గ్రాడ్యువల్గా అలా లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి మెట్లు దిగి వస్తున్నట్టుగా రావాలి గ్రాడ్యువల్ అనుకుని అలా చేశాను. 6 నెలల్లో 5 నెలల్లోనే మానేశాను. తర్వాత కొన్నాళ్ళు వ్యామోహం. ఇదివరకు నేను కాఫీ మార్నింగ్ తాగేవాడిని. కాఫీ తాగితే ఎక్కువ సిగరెట్ మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది. టీకి కూడా ఉంటుంది కానీ కొంచెం పర్సెంటేజ్ తక్కువ. దానికి 100% వ్యామోహం అయితే దీనికి 90% టీ అయితే. అందుకని టీకి ఫిక్స్ అయిపోయాను. కాఫీ కొంచెమైనా టైం టీ తాగితే తాగాలనిపించదా సిగరెట్? అనిపిస్తుంది. కాఫీ టీలు తాగితే వెంటనే తాగాలనిపిస్తుంది, టిఫిన్ తింటే తాగాలనిపిస్తుంది, సిగరెట్ భోజనం చేస్తే తాగాలనిపిస్తుంది, ఏం తోచకపోతే తాగాలనిపిస్తుంది, పరీక్ష పోతే తాగాలనిపిస్తుంది, ఫస్ట్ మార్క్ వస్తే తాగాలనిపిస్తుంది. కారణాలు అన్నీ ఉంటాయి సిగరెట్కి. కానీ కాఫీ తాగితే వెంటనే తాగి తీరాలన్నట్టుగా ఉంటుంది. టీ తాగితే పర్లేదు కొంచెం ఆపుకుందాం అంటే ఆగుతుంది. నా వరకు అది, మిగతా వాళ్ళు రివర్స్ ఏమో నాకు తెలియదు. అలాగా మానేయగలిగాను, గర్వంగా ఫీల్ అవుతాను నేను. అప్పుడు మానేసేప్పుడే 5-6 ఏళ్ళు అయింది. ఇన్నేళ్ళు నన్ను వెంటాడినది, దాన్ని నేను వదులుచుకోగలిగానంటే నా విల్ పవర్ మీద నాకు ఇలాగ కొన్ని నేను చేయబట్టి నేను అనుకున్నానంటే అది ఇంకా చెయ్యాలనే పట్టుదల. మీరు రచయితగా ఎంతో కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. బట్ దాంతో కంపేర్ చేస్తే మీరు నటుడిగా పడ్డ కష్టం చాలా తక్కువనే చెప్పాలి, రైటర్గా పడ్డ కష్టం కంటే. బట్ దాంట్లో సంపాదించలేని డబ్బు నటుడిగా మీరు సంపాదించారు, అది కూడా నిజం. అంటే అంటే ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, తనికెళ్ళ భరణి గారు కావచ్చు, మీరు కావచ్చు, రైటర్ కంటే ఆర్టిస్ట్గానే ఎక్కువ సంపాదించారు. అంటే ఇది ఎలాంటి ఇండికేషన్ తీసుకెళ్తుంది కొత్తగా వచ్చే రచయితల మీద? అరే నేను ఆర్టిస్ట్, రచయిత కంటే కూడా ఆర్టిస్ట్గా మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్ కదా అంటే కొత్తగా వచ్చే రచయితలు కూడా రాకుండా ఆగిపోతారా? దీనివల్ల ఎలాంటి ఇండికేషన్స్ వెళ్తాయి? భలే క్వశ్చన్ అడిగావయ్యా. టీ అన్నారు, సగం అడిగాక ఏం చెప్పాలి, ఇలా అడుగుతున్నాడు ఏంటి అనుకున్నాను. పూర్తిగా ఆన్సర్ కూడా క్వశ్చన్లో. మంచి క్వశ్చన్. సినిమా వాళ్ళని ఎవరిని రెఫరెన్స్ తీసుకురాకుండా చెప్దామని నీ సగం క్వశ్చన్ అయ్యాక అనుకున్నాను. పూర్తిగా అయ్యేటప్పుడు నువ్వే పేర్లు చెప్పు, తనికెళ్ళ భరణి గారు కానీ ఇంకోటి కానీ ఇంకోటి అన్నావు కాబట్టి నేను సినిమా రెఫరెన్స్లతోటే చెప్తాను. రచన, నటన
రచన ఎంత కష్టం, నటన అంత సులభం. కానీ రచన ఎంత గొప్పదో నటన అంత సెకండరీ. అదేదో కోడి లేకుండా గుడ్డు రాదు అన్నట్టుగా రచన లేకుండా నీకు పెర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది, నటన ఎలా వస్తుంది? ఏ రచయితకైనా స్క్రిప్ట్ కావాలి కదా. స్క్రిప్ట్ ఈవెన్ పోనీ చార్లీ చాప్లిన్కి ఏం డైలాగ్ ఉందని రచన. చార్లీ చాప్లిన్ కూడా ఎక్స్టెంపోర్లో అన్నీ మాట్లాడేసి నువ్వు కాదు, స్క్రిప్ట్ రాసుకుంటాడు. దాన్ని లెఫ్ట్ సైడ్ రాయడం ఇంకా కష్టం. డైలాగులు ఉండవు. ఆ భావాన్ని ఏం చేసి రప్పించాలని లెఫ్ట్ రాసుకోవడం ఇంకా కష్టం. కాబట్టి రచన అక్కడ కూడా ఉంది. మూకీల్లో కూడా రచన ఉంది. స్క్రిప్ట్ రాసుకోవాలి. అయితే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, అది స్క్రీన్ మీద కాదు, పొద్దున్న అనుకున్నాం. ఆ రోజులే బాగున్నాయా అనుకున్నాం అక్కడ. అంటే నువ్వు రేపు ఇవి కూడా అలాగే అనుకుంటే ఏదో అన్నావు నువ్వు. పొద్దున్న ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. సక్సెస్ ట్రాక్ అందరికీ అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్లకుండా ఆడుకుంటున్న పిల్లాడిని స్కూల్కి వెళ్ళాక అడిగితే, ఎరా ఇప్పుడు స్కూల్కి వెళ్తే బాగుందా, వెళ్లకుండా ఉంటే బాగుంది? వెళ్లకుండా ఉంటేనే బాగుంది, హాయిగా ఆడుకునేవాడిని, ఇప్పుడేమో అదే వాళ్ళు హోంవర్క్ ఇచ్చేస్తున్నారు అంటాడు. వీడు హై స్కూల్లో చేరాక, ఎరా హై స్కూల్ బాగుందా, ఎలిమెంటరీ స్కూల్ బాగుందా అంటే, ఎలిమెంటరీ స్కూల్ బ్రహ్మాండంగా ఉంది, డొమ్మాలు కొట్టేసినా కూడా మనకి జ్వరం వచ్చిందని. ఇంకోటి అంటే ఏదో ఒప్పుకునేవారు, ఇప్పుడు తోళ్ళు అది చేస్తున్నారు. పైగా ఇన్ని బుక్స్, అప్పుడు పలక ఇదేనా చాక్ పీస్ అంతేనా. అప్పుడు కాలేజీకి వెళ్ళాక అది బాగుందా ఇది బాగుందా అంటే, హై స్కూల్లో చక్కగా తెలుగులో చెప్పేవారు, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పేస్తున్నారు, అర్థం కావట్లేదు. మా రోజుల్లో మాట. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏదో చెప్తాడు. తర్వాత చదువు అయిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటాడు. ఎరా ఈ అన్ఎంప్లాయ్మెంట్ బాగుందా, కాలేజీ రోజు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏంట్రా బాబు, జేబులో డబ్బులు ఉండవు, ఇంట్లో ఎవ్వరు నిరుద్యోగం అంటే అప్లికేషన్ కూడా డబ్బులు ఉండట్లేదు. కాలేజీ రోజుల్లో జల్సాగా ఉండేది, అమ్మాయిలు ఏది అని. ఉద్యోగం వచ్చాక నిరుద్యోగం బాగుందా, ఉద్యోగం బాగుందా అంటే, ఉద్యోగంలో ఏముందిరా, జీతం ఇది అది దాంతోటే సరిపెట్టుకోవాలి, నిరుద్యోగంలో హాయిగా ప్రయత్నాలు చేసుకుంటూ ఏదో ఉండేవాళ్ళు. ఇలాగ ఎక్కడికక్కడ పెళ్ళి అయ్యాక బాగుందా, పెళ్ళికి నిన్న బాగుంది ఈవేళ బాగోలేదు అంటాడు ప్రతిదీ. ఒక్క రచన నటన విషయంలోనే ఒక రచయిత నటుడైతే నిన్న రచనే బాగుంది అని అవండవు, చచ్చినా అండవు, ఈవేళ యాక్టింగే బాగుంది, హాయిగా ఉంది, మధ్యన రాయట్లేదు అంటే దండం బాబు అంటాడు. ఎందుకంటే అది అంత కష్టం అని, అది అంత చెడ్డదని కాదు, అంత కష్టం అని. మరి కష్టమైంది చెయ్యను, సులభమైందే చేస్తాను అంటే విలువ ఎప్పుడు కూడా నేను రెండు. కాబట్టి నేను రచయితగా పొందిన గౌరవాన్ని నటుడిగా పొందలేదు అనట్లేదు. కానీ నువ్వు అన్నట్టుగా అది 51, ఇది 49. ఓకే, 59 మార్కులు 100లో దానికి పడితే రచయితగా, 49 మార్కులు నటుడిగా పడి ఉండదు. కానీ మరి ఆ భరణి అలాంటి ఆన్సర్, నేనే భరణిని అడిగాను ఎప్పుడో, ఏమైనా నీకు అప్పుడు బాగుందా, ఎప్పుడు ఇప్పుడే హాయిగా ఉందా లేదా అన్నాడు. అమ్మాయి నా మనసులో ఉన్న ఆన్సరే ఇచ్చాడు. డాక్టర్ గారు కాఫీ పాలు తాగాలండి లేకపోతే కషాయం తాగాలండి అని అడిగితే, పాలు తాగవయ్యా అన్నాడు. అమ్మాయి నేను పాలే అనుకున్నాను, డాక్టర్ కూడా పాలే తాగమన్నాడు, కషాయం తాగక్కలేదు అన్నట్టుగా. అలాగే రచన బెటరా నటన బెటరా అంటే, నటన బెటర్ అంటే బాగుండు అనుకుంటే నటనే బెటర్ అన్నాడు అన్నట్టుగా. కానీ ప్రతిదీ నిన్న బాగుంది ఈవేళ కంటే అని ఎందుకు, ఇవి ఒక్క విషయంలోనే నిన్న రచన కంటే ఈవేళ నటనే బాగుందని ఎందుకు అంటున్నాం? ప్రజెంట్ ఎప్పుడు బాగుండదు కదా, అయినా ఎందుకు బాగుంది అంటున్నాం? అది అంత కష్టం కనుక, అది అంత చెడ్డది కనుక కాదు. ఏమైనా నీకు ఒక డ్రైవర్ని, నీకు రిక్షా తొక్కడం బాగుందా, ఆటో నడపడం బాగుంది అంటే డెఫినెట్గా ఆటో నడపడమే బాగుంది అంటాడు. చెమటలు కక్కుతూ రిక్షా తొక్కడం బాగుందని ఎవడైనా అంటాడా? మరి ఈ లెక్కన రిక్షాలు అంతరించిపోవాల్సిందేనంటే ఏంటి సమాధానం? కానీ రిక్షా అంతరించిపోతే పర్వాలేదు, ఆటో ఉంటుంది. కానీ రచన అంతరించిపోతే నటన ఉండదు. పోలిక కరెక్ట్ కాదు నాది. కానీ కష్టం మాత్రం, ఇది కష్టం అది సుఖం, ఎవడైనా ఆ సుఖమే బాగుందనే అంటాడు. అయితే ఎందుకు కష్టం, ఎందుకు అది వద్దనుకుంటాడు రచన? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను రచన రాసినప్పుడు ఏదైనా సినిమాకి నేను ఎంత గొప్పగా రాసినా, హలో బ్రదర్ కానీ ఏది రాసినా, ఒకటాడు కోకిల, రాజేశ్వరి, ఏది తీసుకో, హిట్లర్ ఏది తీసుకున్నా, నేను సినిమా మొదలయ్యాక వెళ్ళానంటే నేను డైలాగ్స్ ఎవడో తెలియదు ఎవడికి.
5 నిమిషాలు లేటుగా వచ్చినా టికెట్ తీసుకోవడం దగ్గర క్యూలో లేట్ అయినా, నువ్వు సైకిల్ స్టాండ్లో సైకిల్ పెట్టుకోవడం లేట్ అయినా, లోపలికి వచ్చేటప్పుడు టైటిస్ అయిపోయి మాటలు ఇంకొకటి ఎవడికి తెలియదు. డైరెక్షన్ ఇవి మెయిన్ కార్లు ఇప్పుడు తెలిసినాయి, కానీ ఒకప్పుడు డైరెక్టర్ ఎవడో కూడా పోస్టర్ మీద వెతుక్కుని చూసి రావాలి. ఇంకా నేను వినపడమే తప్ప కనపడిన అక్కడ రైటర్గా. ఆ వినపడేది ఎవరని మాటిమాటికి పక్కవాడిని అడుగుతూ ఉంటుంది. దీనికి డైలాగ్స్ ఎవరని అడగరు. ఏదో బాగానే ఉంటుంది ఎవరని రాంగ్గా ఒకవేళ నేను రాసింది ఎవరైనా ఇంకొకళ్ళు కూడా భరణ్ రాశాడా, ఆయన ఎవరు మన రాజా మరుదూరు రాజా రాశాడా ఇలా అనుకోవచ్చు. యాక్టింగ్ నేను చేస్తుంటే ఎవరు చిరంజీవి చేస్తున్నాడే ఎల్బి శ్రీరామ్ అని అనుకోడు కదా, ఎల్బి శ్రీరామ్ అని అనుకుంటాడు. అట్లా కనిపిస్తూ ఉంటాం ఇక్కడ, మనం అక్కడ వినిపిస్తూ ఉంటాం. మన పేరు ఒకటే ఉంటుంది అక్కడ, గ్లామర్. దీనికి తోడు డబ్బులు కూడా మా రోజుల్లో ఇప్పుడు రైటర్లు బాగానే ఉన్నాయి, రెమ్యునరేషన్లు బాగానే ఉన్నాయంటే కొందరికే బాగున్నాయి, అందరికీ బాగున్నాయి. డబ్బులు లేవు, థ్యాంక్లెస్ జాబ్, ఎక్స్పోజర్ లేని జాబ్, కష్టమైన జాబ్. అది ఒక్కటే అయినప్పుడు చచ్చినప్పుడు, నేను యాక్టర్ కానప్పుడు రైటర్గా నేను ఎంజాయ్ చేశాను. పోలికి వచ్చినప్పుడు నేను యాక్టర్ అయ్యాక మోర్ కంఫర్టబుల్గా ఉన్నాను.